పోయిన సంవత్సరము ఇదే రోజు మేము ఇక్కడికి వచ్చి వీళ్ళందరి సమక్షంలో మా యొక్క తండ్రి గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ మాకు చాలా మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరో మహానుభావులు ఇది ఒక గొప్ప ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి, అది దైవ సన్నిధిలో ఎక్కడైతే ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతుందో అక్కడనే దైవ సన్నిధి కూడా ఉండడము, ఆ దైవ సన్నిధిలో ఈ నిస్వార్థమైన సేవ జరగడం అనేది నిజంగా మాకు చాలా గొప్పగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. కాబట్టి మళ్ళొకసారి మేము ఇక్కడ జరుపుకోవాలని ఈసారి కూడా మేము ఇక్కడికే వచ్చి మరొకసారి ఇక్కడ ఉన్న వ్యక్తులకు అన్నద్వారం ద్వారా మేము మా యొక్క సేవా కార్యక్రమాన్ని మా యొక్క తండ్రి గారి పేరు మీద జరుపుకోవడం జరిగింది. మా తండ్రి గారు కూడా తను కూడా ఉన్న టైంలో కూడా చాలా వరకు ప్రజాసేవలో గడిపిన వ్యక్తి, ప్రజలతో మెలిగిన వ్యక్తి. కాబట్టి తనకు కూడా ఇలాంటి వ్యక్తుల మధ్య జరుపుకొని వాళ్ళకి ఏదైతే సేవా కార్యక్రమం చేయడం వల్ల ఆయన యొక్క ఆత్మ కూడా శాంతి దొరుకుతున్న ఉద్దేశంతో మా యొక్క కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకొని చేయడం జరిగింది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.